హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చూపించబోతున్నాను మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి గురించి విన్నాము, బట్ చేయాలంటే చాలా ఖర్చు. ఈ మీల్ మేకర్ పచ్చడి మాత్రం అబ్బబ్బబ్బా ఇసుక బాప్ అంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ జస్ట్ 250 grams ఆఫ్ మీల్ మేకర్ తీసుకున్నాను. దీనికి ఏం చేశానంటే కొంచెం ఎక్కువ వాటర్ అనమాట. ఒక గిన్నెలో 1.5 లీటర్ వాటర్, ఎక్సెస్ వాటర్ తీసుకోండి. ఇలా గిన్నెలో వేసి బాయిల్ చేయండి. వాటర్ బాయిల్కి వచ్చినాక ఇప్పుడు కడిగిన మీల్ మేకర్ని ఇందులో వేయండి. ఒక్క నిమిషం పాటు మీల్ మేకర్ని ఉడకనివ్వండి. ఇట్లా ఉడికింది కదా, వెంటనే స్టవ్ కట్టేసి ఈ నీళ్ళన్నీ, మీల్ మేకర్లో ఉడికిన నీళ్ళన్నీ వార్చేద్దాం. ఇట్లాగా వార్చేసి మీల్ మేకర్ని ఒక్కసారి చన్నీళ్ళల్లో కడిగి ఇలాగా ఇప్పుడు మెత్తగా పిసకాలి దీన్ని. అంటే ఆ నీళ్ళన్నీ పోయేటట్టు పిండేసి ఆ నీళ్ళన్నీ, దానిలో ఎక్సెస్ వాటర్ని పోయినాయని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక క్లాత్ మీద ఒక 2 గంటల పాటు గాలికి మీల్ మేకర్ని ఫ్రీగా ఆరనిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. మీల్ మేకర్ పచ్చడి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అందాజా ఒక 200 grams ఆయిల్ తీసుకోండి. దీన్ని మంచిగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం ఆరబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా, దాన్ని వేయించండి. కొంచెం ఫ్రీగా వేగేటట్టు ఒక 2 సార్లు వేయించండి. దీన్ని తీసేటప్పుడు ఎట్లా ఉండాలంటే మీల్ మేకర్ బాగా ఎర్రగా ఉండాలి. గిన్నెలో వేస్తే ఇట్లా గలగలలాడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఏం చేస్తారంటే ఒక 3-4 వెల్లుల్లిపాయలు ఒలిచి ఇట్లా రేకులు తీసుకోండి. దానికి ఒక 3 teaspoons ఉప్పు, ఒక 8 to 10 spoons కారం, అంటే మీరు తిన్నంత కారం వేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసి పొడి పొడిగా చేసుకొని వద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ ఉంది కదా, ఇదేంటంటే కాగింది, బట్ మీల్ మేకర్ తీసాక కొద్దిగా చల్లారింది. 70% వేడిగా ఉంది, అంతే అనమాట. ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ ఆన్ చేయకుండానే పోపేసేస్తున్నాను. చూడండి, 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లి రేకలు, కొద్దిగా కరివేపాకు, 4-5 ఎండుమిర్చి, మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం, అది కూడా వేసేసి ఆయిల్లో బాగా కలపాలి. దీనికి ఒక 1/8 teaspoon పసుపు వేస్తున్నాను. అండ్ ఇక్కడ జస్ట్ 1 teaspoon ఆవపిండి అండ్ 1 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon మెంతి పొడి, ఈ 3 కూడా వేసి బాగా కలిపి మనం వేయించి పక్కకు పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఫైనల్లీ 4-5 కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలేనండి, అది రసం తీసి ఆ రసాన్ని కూడా ఇందులో కలిపేద్దాం. ఇక చూడండి, అద్దరిపోయే రుచి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోయింది కదా, సూపర్. చేశాక నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ అండి, మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ.